ఇచ్చట సైకిళ్లకు పంచర్లు వేయబడను, సైకిళ్లు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డు పెట్టుకుని 1 గంట అద్దెకు 5 రూపాయలు, ఒక పంక్చర్కు 10 రూపాయలు చొప్పున డబ్బులు తీసుకున్న వ్యక్తి నేడు ఏకంగా 150 కోట్ల ఆస్తులకు అధిపతి. అది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమిస్తే 200 రూపాయల కూలీ రావడమే గగనంగా ఉన్న ఈ కాలంలో ఓ పంక్చర్ షాపుతో ఏకంగా 150 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ పంక్చర్ షాపు యజమాని చరిత్రను చూద్దాం. తిరుపతికి చెందిన కందిశెట్టి రమేష్. ఈయన 10 ఏళ్ల క్రితం సైకిళ్లకు పంక్చర్ షాపు నిర్వహిస్తూ ఉంచాడు. ఈ క్రమంలో పరిచయాలు ఏర్పడ్డాయి. నమ్మకస్తుడిగా పేరు రావడంతో చిట్స్ వ్యాపారం మొదలుపెట్టాడు. టైం టు టైం చెల్లింపులు ఉండేవి. నమ్మకం మరింత పెరిగింది. చిట్స్ వేసేవారి సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో తనకు వచ్చిన డబ్బుని వడ్డీలకు ఇచ్చేవారు. అలా సైకిల్ షాపు పాకిపోయింది. శారదా ఎంటర్ప్రైజెస్ పేరుతో చిట్స్ ఆఫీస్ వెలసింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు చిట్స్ వేయడం మొదలుపెట్టారు. వడ్డీకి ఇచ్చే అప్పు కూడా 1000 లక్షలు దాటి కోట్ల వరకు వెళ్ళింది. తన లావాదేవీల నిర్వహణ కోసం ఏకంగా 3 ఆడిటర్లను నియమించుకున్నాడు. ఆ తర్వాత బంగారం వ్యాపారంలోకి దిగాడు. గత 2014 ఎన్నికల్లో కొందరు రాజకీయ నేతలు సైతం ఈయన వద్ద వడ్డీకి అప్పు తీసుకున్నారంటే ఆయన రేంజ్ ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన రమేష్ ఆస్తి ఇప్పుడు 150 కోట్లకి చేరింది. ఇటీవలే అధునాతనమైన భవనం కూడా కట్టుకున్నాడు. ఆరా తీసిన ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. 3 రోజులు సోదాలు. ఇప్పటి వరకు 8 కేజీల బంగారం సీజ్ చేశారు. 150 కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను చెల్లించాలని నోటీసు జారీ చేశారు. కానీ రమేష్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఇంతకీ ఈయన గారి గుట్టు ఆదాయపు పన్ను చెల్లకపోవడం వల్లే బహిర్గతమైంది.